ఒక చేదు నిజం చెప్పనా? ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మీ ఫ్రెండ్స్ కాదు. అవును, మీ ఫోన్ కాంటాక్ట్స్లో 1000 మంది ఉండొచ్చు. సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ అర్ధరాత్రి గుండె పగిలి ఏడుపొస్తే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడగలరా మీరు? చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ అనేది చనిపోయింది. స్నేహం అనే పదాన్ని ఒక మార్కెట్ వస్తువులా మార్చేశారు. యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ లాంటి సంబంధాలు ఇవి. పని ఉన్నంతసేపు పిచ్చిగా మాట్లాడతారు, పని అయిపోయాక బ్లాక్ లిస్ట్ లో పడేస్తారు. ఓషో గారు ఎప్పుడు ఒక అద్భుతమైన మాట అంటారు, మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారు, అందుకే ఒకరిని ఒకరు పట్టుకొని వేలాడుతున్నారు అని. దానికి స్నేహం అని చెప్పేసి ఒక అందమైన ముసుగు వేసుకుంటున్నారు అని. నిజమేంటంటే మనం కలుస్తున్నది ప్రేమతో కాదు, మనకున్న భయం వల్ల. మన ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి మనిషిని ఒక సాధనంగా వాడుకుంటున్నాం. ఎప్పుడైతే అవతలి వ్యక్తి మీ అవసరాన్ని తీర్చలేకపోతాడో వెంటనే ఆ బంధం కూలిపోతుంది. ఇది స్నేహం కాదు, ఇది ఒక బిజినెస్ డీల్. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు ఫ్రెండ్ అంటే గంటల తరబడి సైలెంట్ గా కూర్చున్నా మధ్యలో ఒక గాఢమైన బంధం ఉండేది. కానీ ఇప్పుడు ఒక రీల్ షేర్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఒక లైక్ కొడితే బంధం బతికి ఉన్నట్లు లెక్క. కాకపోతే ఇక్కడ ఎవరి గుండె చెప్పుడు ఎవరికి వినేంత ఓపిక లేదు. ఎవరి బాధ వినటానికైనా ఇక్కడ టైం ఉందా అంటే లేదు. ప్రతి ఒక్కళ్ళు తమ స్వార్థపు గోటిలో దాక్కొని అవకాశం కోసం ఎదురు చూసే వేటగాళ్ళలాగా మారిపోయారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ కాలంలో స్నేహాలు ఎంత వేగంగా పుడుతున్నాయో అంతే స్పీడ్ గా అంతమైపోతున్నాయి. ఇన్స్టెంట్ గా కలుస్తున్నారు, ఇన్స్టెంట్ గా క్లోజ్ అయిపోతున్నారు, మరుసటి రోజే స్ట్రేంజర్స్ లా మొహం తిప్పుకుంటున్నారు. ఇదంతా ఒక విషవలయం. మనం ఎదుటి మనిషిని మనిషిలా చూడట్లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వస్తువులా చూస్తున్నాం. వాళ్ళు మనల్ని నవ్విస్తున్నంతసేపు, మనతో పార్టీలకు వస్తున్నంతసేపు మనకు కావాళ్ళు. కొంచెం కష్టం వచ్చి సైలెంట్ అయితే చాలు, వాళ్ళని మెల్లగా దూరం పెట్టేస్తాం. ఓషో గారు చాలా సూటిగా చెప్పారు, మీరు ఎవరితోనైనా బంధంలో ఉన్నారంటే అక్కడ మీ ఇద్దరి మధ్య అబద్ధం ఉంది అని. ఎందుకంటే సమాజం మీకు నేర్పించిన ప్రతి బంధం ఒక వ్యాపార సూత్రం మీదే నడుస్తుంది. ఆలోచించండి, మీ ఫ్రెండ్ తో మీరు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు? మీ ముసుగులు తీసేసి వాళ్ళ ముందు నిలబడగలరా? లేదు. ఎందుకంటే మీకు భయం, నిజం తెలిస్తే వదిలేసి వెళ్ళిపోతారేమో అని. ఈ భయం ఉన్నంతకాలం అక్కడ నిజమైన కనెక్షన్ ఎలా పుడుతుంది? నిజమేంటంటే మనందరం ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. గ్రూప్ ఫొటోస్ అవ్వచ్చు, వాట్సాప్ చాట్లు అవ్వచ్చు, వీకెండ్ మీటప్స్ అవ్వచ్చు, ఇవేవి లోతైన స్నేహాన్ని ఇవ్వలేవు. మనసులో ఏదో తెలియని శూన్యం. అందరూ ఉన్నట్లే ఉంటారు, కానీ లోపల మాత్రం ఒంటరితనం. ఎందుకంటే స్నేహం అంటే కలిసి టైం పాస్ చేయటం కాదు, ఇద్దరు వ్యక్తుల అంతరంగం ఒకదానితో ఒకటి కలవటం. ఆ లోతు ఎవరికీ వద్దు, కేవలం పైపైన మెరుపులు మాత్రమే కావాలి. ఈ దరిద్రం ఎందుకు మొదలైందో ఆలోచించారు ఎప్పుడైనా? దీనికి కారణం మన అహంకారం, మన అసంతృప్తి. మనం లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నాం. ఆ శూన్యాన్ని ఎదుర్కోలేక బయట ఎవరో ఒకరిని పట్టుకొని వేలాడుతున్నాం. చాలా మంది ఫ్రెండ్షిప్ ని ప్రేమతో మొదలు పెట్టట్లేదు, ఒక అవసరం కోసం మొదలు పెడుతున్నారు. నాకు బోర్ కొడుతుంది, నాకు ఇప్పుడు కంపెనీ కావాలి, నాకు కష్టం వచ్చింది, నన్ను ఓదార్చేవాడు కావాలి అంటే అవతలి మనిషి మీ సమస్యలను తీర్చే ఒక సర్వెంట్ మాత్రమేనా? మరి అక్కడ నిజమైన స్నేహం ఎక్కడుంది? ఓషో గారు మానవ మనస్తత్వం గురించి ఒక అద్భుతమైన మాట అన్నారు. మీ లోపల బిచ్చగాళ్ళు ప్రేమ కోసం, శ్రద్ధ కోసం ఎదుటివారి ముందు చెయ్యి చాపుతున్నారు అని. ఇద్దరు బిచ్చగాళ్ళు కలిస్తే ఒకరికొకరు ఏమి ఇచ్చుకోగలరు? కేవలం తమ దారిద్ర్యాన్ని పంచుకోగలరు అంతే. నిజం ఎంత కఠినంగా ఉందో చూడండి. మనం అవతల వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఆ అంచనాలు కొంచెం తగ్గగానే కోపం, అసూయ, ద్వేషం మొదలవుతాయి. స్నేహం ముసుగులో జరుగుతున్న అసలు దోపిడీ ఇదే. మీకు తెలుసా, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం లేదా ఇష్టపడుతున్నాం అంటే వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తాం. పొసెసివ్నెస్ పెరిగిపోతుంది. వాడు నా ఫ్రెండ్, వాడు నాతోనే ఉండాలి, వేరే వాళ్ళతో క్లోజ్ అవ్వకూడదు. ఈ స్వార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్సెక్యూరిటీ నుంచి. స్నేహం అనేది స్వేచ్ఛనివ్వాలి, కానీ ఒక జైలు గదిలా మారకూడదు. మనం బంధాల పేరుతో ఒకరినొకరు కట్టేసుకోవాలని చూస్తున్నాం. అందుకే ఆ బంధాలు ఊపిరాడక చచ్చిపోతున్నాం. ఇంకో పెద్ద రోగం ఏంటో తెలుసా? పోలికలు, ఆ తర్వాత కంపారిజన్. మన మైండ్ ఎప్పుడు పక్కనోడితో మనల్ని పోల్చుకుంటూనే ఉంటుంది. ఫ్రెండ్ కి మంచి జాబ్ వస్తే పైకి కంగ్రాట్స్ చెప్తాం, కానీ లోపల ఏదో తెలియని మంట. వాడికి లగ్జరీ కారు ఉంటే పక్కన కూర్చొని నవ్వుతాం, కానీ గుండెల్లో ఏదో మూల ఈర్ష్య. స్నేహితుడి ఎదుగుదలను చూసి నిజంగా సంతోషించే దమ్ము ఈ రోజుల్లో ఎంత మందికి ఉంది? చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకంటే మన ఈగో
ఎప్పుడు మన వాళ్ళ కంటే ఒక మెట్టు పైనే ఉండాలని కోరుకుంటుంది. ఓషో చాలా స్పష్టంగా హెచ్చరిస్తారు. పోలిక ఉన్న చోట ప్రేమ ఉండదు, ఈర్ష్య ఉన్న చోట స్నేహం బ్రతకదు. మీ మనస్సు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటే మీరు ఎవరితోనూ కలిసి ప్రయాణించలేరు. నిజమేంటంటే మనం ఫ్రెండ్స్ తో కూడా కాంపిటీషన్ లో బ్రతుకుతున్నాం. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరు ఎక్కువ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఈ పోటీలో పడి ఒకరినొకరు తోడుగా ఉండాల్సిన మనుషులు ఒకరిని చూసి ఒకరు భయపడే స్థాయికి దిగజారిపోయాం. మనం ముఖానికి ప్లాస్టిక్ స్మైల్ తగిలించుకొని తిరుగుతున్నాం. లోపల విపరీతమైన జడ్జిమెంట్స్. అవతల వ్యక్తి కాస్త కింద పడగానే మనసులో ఎక్కడో ఒక రాక్షస ఆనందం. ఈ సైకాలజీ ఉన్నంతకాలం మీకు నిజమైన స్నేహితుడు ఎలా దొరుకుతాడు? మీరు నకిలీగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నకిలీగానే ఉంటారు. విత్తనం ఒకటి నాటి మరో పండు కావాలని చెప్పేసి కోరుకుంటే ఎలా కుదురుతుంది? ఈ రోగానికి మందు బయట ఎక్కడో దొరకదు. మొదట మీతో మీరు ఉండడం నేర్చుకోవాలి. ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య ఉన్న తేడాన్ని గుర్తించాలి. ఒంటరితనం అంటే ఒక శిక్షలా భావించడం, ఏకాంతం అంటే మీ అంతరంగంతో మీరు ఆనందంగా గడపడం. ఎప్పుడైతే మీరు మీతో గడపడానికి భయపడతారో అప్పుడే పనికిరాని మనుషులను వెతుక్కుంటూ వెళ్తారు. మీకు మీరే నచ్చనప్పుడు ఎదుటి మనిషి మీకు ఎలా నచ్చుతాడు? ఓషో మార్గం చాలా విప్లవాత్మకమైనది. ఆయన అంటారు, ముందు మీరు ఒక చక్రవర్తిలా మారండి. మీ ఆనందం మీలోనే నిండి పొంగి పొరలాలి. అప్పుడు మీరు స్నేహం కోసం వెతకరు. మీలోని ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. అది డిమాండ్ కాదు, అది కేవలం ఒక ప్రవాహం. అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీరు ఎదుటివారి నుంచి ఏమి ఆశించకుండా ఉండగలగాలి. వాళ్ళు మీతో ఉంటే సరే, వెళ్ళిపోతే ఇంకా సరే అనే నిర్లిప్తత మీలో రావాలి. మీరు బంధాల నుంచి అంచనాలను పూర్తిగా తీసేయాలి. ఎవరి మీద ఆధారపడకండి. ఎమోషనల్ డిపెండెన్స్ అనేది ఒక స్లో పాయిజన్. మీ సంతోషాన్ని ఇంకొకరి చేతిలో పెడితే వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే అంగీకరించండి. వాళ్ళని మార్చాలని చూడకండి. మీ అవసరాలకు తగ్గట్లు వాడకండి. స్వేచ్ఛనివ్వడం నేర్చుకోండి. ఎక్కడైతే పూర్తి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ మాత్రమే నిజమైన ఆత్మీయత చిగురిస్తుంది. ఒక విషయాన్ని బలంగా గుర్తుంచుకోండి. స్నేహం అంటే ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం కాదు, ఒకరినొకరు కంట్రోల్ చేయాలని చూడటమే అన్ని బంధాల పతనానికి కారణం. ఎవరికైనా మీరు స్పేస్ ఇవ్వలేకపోతే వాళ్ళని మీ బానిసలుగా మార్చుకోవాలని చూస్తున్నట్లే లెక్క. మీరు ప్రేమించే వ్యక్తికి మీకంటే ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వగలగాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ బంధం చెక్కు చెదరకుండా ఉండాలి. అది పరిపక్వత. ఓషో గారు ధ్యానం గురించి చెప్పేది అందుకే. ధ్యానం అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవడం. ఎప్పుడైతే మీరు మీ అంతరంగాన్ని నింపుకుంటారో అప్పుడు మీకు ఎవరి వద్ద అడ్డుకునే అవసరం ఉండదు. స్నేహితుడు వస్తే ఒక వేడుక, రాలేకపోతే మీ ఏకాంతం అంతకంటే పెద్ద వేడుక. చూడండి, జీవితాన్ని ఈ కోణంలో చూసినప్పుడు డిప్రెషన్ కి, బాధకి తావు ఎక్కడుంటుంది? ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ఏమీ ఆశించడం లేదు కాబట్టి. మీరు ఒకరితో కనెక్ట్ అవ్వాలనుకుంటే ముందు మీ అహాన్ని పక్కన పెట్టేయండి. ముఖం మీద ఉన్న ఆ నకిలీ నవ్వులు, పర్సనాలిటీ ముసుగులు తీసేయండి. మీరు నిజాయితీగా ఉన్నప్పుడే అవతలి వ్యక్తి కూడా తన లోపాలను మీ ముందు పెట్టడానికి భయపడడు. బంధాల్లో భయం పోవాలి. నిష్కపటమైన నిజాయితీ మాత్రమే ఈ ప్రపంచంలో ఒక స్వచ్ఛమైన కనెక్షన్ ని సృష్టిస్తుంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ క్షణం నుంచే మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. మొదట మీ ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫేక్ ఫ్రెండ్షిప్స్ అన్నిటికీ బాయ్ చెప్పండి. 100 మంది పనికిరాని మనుషుల కంటే నిజాయితీగా ఉండే మీ ఏకాంతం ఎంతో విలువైనది. ప్రజల ఆమోదం కోసం, ఒక చిన్న కాంప్లిమెంట్ కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఎవరో వస్తేనే మీ జీవితం పరిపూర్ణం అవుతుంది అనుకోవటం మీరు మీకు చేసుకునే అతిపెద్ద ద్రోహం. ఓషో గారు ఒక అత్యున్నతమైన తత్వాన్ని బోధిస్తారు. జీవితాన్ని ఒక నదిలా ప్రవహించనివ్వండి. దారిని పోయే చెట్లు, రాళ్ళు, మనుషులు కొద్దిసేపు కనిపిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరిని ఆపకండి, ఎవరిని బంధించకండి. ప్రతి అనుభవాన్ని ఆస్వాదించండి, కానీ దేన్ని పట్టుకొని వేలాడకండి. నిజమేంటంటే స్నేహం అనేది ఒక నామవాచకం కాదు, అదొక క్రియ. అది ఫ్రెండ్షిప్ కాదు, అది ఫ్రెండ్లీనెస్, ఒక స్నేహ భావం. ఎవరైనా మీ జీవితంలోకి వస్తే ప్రేమను పంచండి. వాళ్ళు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పండి. ఏం పోతుంది? మీ సంతోషం ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉండాలి. చివరగా ఒక మాట ఆలోచించండి. ఈ భూమి మీద మీ ప్రయాణం చాలా చిన్నది. ఈ కొద్దిపాటి కాలంలో నకిలీ మనుషులను మోస్తూ తీరని అంచనాలతో బాధపడుతూ గడిపేస్తారా? లేక మీ అంతరంగాన్ని తెలుసుకొని
ఒక స్వేచ్ఛ పక్షిలా జీవిస్తారా? నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఎవరి కోసమో బ్రతకడం ఆపేయండి. ఈ క్షణంలో మీతో మీరు సంపూర్ణంగా జీవించడం మొదలు పెట్టండి. అందులోనూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.